రాచకొండ అటవీ ప్రాంతంలో భయోందోళన నెలకొంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం దేవులమ్మ నాగారం దగ్గర చిరుత సంచరించినట్టు స్థానికులు చెప్తున్నారు. అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగారు. అయితే అక్కడ సంచరిస్తున్నది చిరుతనా హైనానా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆ జంతువు జాడ కోసం సెర్చ్ చేస్తున్నారు. అది ఏదైనా త్వరగా అటువంటి కోణంలో ఇటు అటవీ శాఖ అధికారులు అయితే వేట ప్రారంభించినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఆ జంతువు కోసం అంటే అక్కడ తిరుగుతున్నటువంటి జంతువు పాదముద్రలు సేకరించేటువంటి పనిలో ఇటు అటవీ శాఖ అధికారులు పడ్డారు. అయితే ఈ ఏదైతే చిరుత ఉందో చిరుతతో పాటు హైనా కూడా అతి ప్రమాదకర జంతువు అని కూడా ఇటు అటవీ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. దూరంలో ఉన్నప్పటికీ కూడా అత్యంత ప్రమాదకరంగా వేగంగా పరిగెత్తేటువంటి జంతువు హైనా అని కూడా చెప్తా ఉన్నారు. రాచకొండ అటవీ ప్రాంతంలో చిరుతలదు అదేవిధంగా హైనాల సంచారం కూడా కొంతకాలంగా ఉందని కూడా తెలుస్తా ఉంది. ఈ క్రమంలోనే అటవీ శాఖ అధికారులు స్థానికులను అక్కడ రైతులను అప్రమత్తం చేస్తా ఉన్నారు. ఒంటరిగా అటు పంట పొలాలకు కానీ ఇటు గొర్రెల కాపర సంబంధించి అడవుల మధ్యలకు లోపలికి వెళ్ళొద్దని కూడా ఇప్పటికీ అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేస్తా ఉన్నారు. మొత్తానికైతే స్థానికుల సమాచారంతో అక్కడ చిరుత జాడ కోసం అయితే వేట ప్రారంభించినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.